గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు విక్యూడియాస్ రీసెర్చ్. సో మార్కెట్లో ఒక బుల్ ఫేస్ ర్యాలీ అనేది కొనసాగింది ఈరోజు చూసుకుంటే ఎర్లీ మార్నింగ్. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఫెడ్ మిడ్ చైర్మన్ ఏదైతే పోవెల్ మనకి అన్చేంజ్ రేట్ కట్స్ అని చెప్పారో నెక్స్ట్ ఇయర్, సో దాంతో మార్కెట్ ఒక్కసారి పుంజుకున్నాయి. సో డౌ ఫ్యూచర్స్ మనకి ఎర్లీ మార్నింగ్ నైట్ 12 తర్వాత చూసుకుంటే మాత్రం అరౌండ్ 500 పాయింట్స్ ర్యాలీ రావడం చూసాం. అలాగే మన మార్కెట్ కూడా ఒక గ్యాప్ అప్ సూచించింది అరౌండ్ 180 పాయింట్స్. సో ప్రీవియస్ డే క్లోజింగ్ క్యూను మన మార్కెట్ ఈ రోజు ఓపెనింగ్ చూసుకుంటే మాత్రం 21,110 ఎబో ఓపెన్ అవడం చూసాం. సో అక్కడ నుంచి నెక్స్ట్ 30 minutes టు 1 hour లో మళ్ళీ 21,200 మార్క్ ని లెవెల్ దాకా వెళ్ళడం చూసాం. సో 100 పాయింట్స్ ర్యాలీ అనేది ఇమీడియట్ గా 1.5 hour లో రావడం చూసాం. సో దాని తర్వాత ఒక కన్సల్టేషన్ ఫేస్ అనేది మనకి సో నెక్స్ట్ 1 hour మనకి ట్రేడ్ అవడం చూసాం. సో మార్కెట్ లో ఒక బుల్ ఫేస్ ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. సో మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో 21,037, సో దాని ఏవో ఉంటేనే మనకి మార్కెట్ లో ఫస్ట్ లెగ్ ర్యాలీ వస్తుందని చెప్పాం. సో అది ఎగ్జాక్ట్లీగా జరిగింది. సో మనకి మార్కెట్ లో రేపటికి సపోర్ట్ చూసుకుంటే మాత్రం 21,037 దగ్గర సపోర్ట్ ఉంది. సో బికాస్ ఆఫ్ అది ప్రీవియస్ ఆల్ టైమ్ హై, సో దాని దగ్గరనే సపోర్ట్ ఉంటుంది. మేబీ దాన్ని ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తేనే ఒక గుడ్ ఇండికేషన్ అనిపిస్తుంది మార్కెట్ మళ్ళీ ఇంకో ఫర్దర్ ర్యాలీ అనేది కంటిన్యూషన్ అవుతుందని. సో మనకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 21,037 దగ్గర ఉంటుంది. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 20,042 దాకా రావచ్చు. సో మనకి ఆల్ టైమ్ హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఏదైతే ఈ రోజు వచ్చిన హై ఉందో 21,210, సో దాన్ని అధిగమించి అట్లీస్ట్ ఒక 15 minutes ట్రేడ్ అవుతూనే ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. అక్కడ నుంచి అన్చార్టెడ్ జోన్ లో ఉంటుంది కాబట్టి 21,326 దాకా వెళ్ళే ఆస్కారం నిఫ్టీలో మనకి కనిపిస్తుంది. సో రేపటి ట్రేడ్ కోసం సో 21,037 నుంచి 21,326 లెవెల్ వరకు 290 పాయింట్స్ అబరేషన్స్ లో ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో టాప్ గెయినర్స్ లో చూసుకుంటే మాత్రం టెక్నాలజీ స్పేస్ లో ప్రతి స్టాక్ అనేది మంచి ర్యాలీ రావడం చూసాం. సో టెక్ మహీంద్రా 4.2% ర్యాలీ రావడం చూసాం. అలాగే విప్రో 3.6 అనేది ర్యాలీ రావడం చూసాం. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో కూడా టాప్ గెయినర్స్ లో నిఫ్టీ 50 స్టాక్స్ లో మనకి కనిపిస్తున్నాయి. అలాగే టాప్ లూజర్స్ లో చూసుకుంటే మాత్రం పవర్ గ్రిడ్ 1.9% ఫాలో అయింది. సో రీసెంట్ గా మంచిగా ప్రీవియస్ హైని బ్రేక్ చేసిన హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా అరౌండ్ 1.8% డౌన్ ఫాలో అవడం చూసాం. సో సిప్లా, టాటా కన్సూమర్ కూడా ఫ్లాట్ గా ఈ రోజు డౌన్ టాప్ లూజర్స్ లో మనకి కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 475 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం చూసాం. సో అక్కడ నుంచి బుల్స్ క్యాచ్అప్ చేసి 47,567 దగ్గర ఓపెన్ అవడం చూసాం మనము బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు. సో అక్కడ నుంచి 47,943 అరౌండ్ 360 పాయింట్స్ ర్యాలీ రావడం చూసాం. సో దాని తర్వాత ఒక కన్సల్టేషన్ ఫేస్ అయింది. సో మళ్ళీ లాస్ట్ 1 hour లో మళ్ళీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ పుల్ బ్యాక్ ర్యాలీ రావడం కూడా చూసాం. సో రేపటికి దీనికి మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకి 11th December హై, అది ఏ రోజు అయితే వచ్చిందో ఆ హై బార్ ఫస్ట్ సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది 47,588. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే బార్ లో చూసుకుంటే 47,186. సో మేబీ అక్కడ దాకా వచ్చే ఆస్కారం నెక్స్ట్ రేపటి ట్రేడింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది. సో మనకి హై సైడ్ పొటెన్షియల్ చూసుకుంటే ఈ రోజు అయితే హై వచ్చిందో 47,942. సో దాన్ని బ్రేక్ ఈవెన్ చేస్తేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది 48,248 వరకు. సో బ్యాంక్ నిఫ్టీలో రేంజ్ చూసుకుంటే మాత్రం రేపటికి 47,588 నుంచి 48,200. సో ఈ 612 పాయింట్స్ లో ర్యాలీ అయ్యే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో టాప్ గెయినర్ లిస్ట్ లో చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఏయూ స్మాల్ బ్యాంక్ వచ్చేసి 3.4%, ఇండస్ఇండ్ బ్యాంక్ 3%, ఐసిఐసిఐ బ్యాంక్ 2%, బంధన్ బ్యాంక్ 1.85% ర్యాలీ రావడం చూసాం టాప్ గెయినర్స్ లో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో. అలాగే లూజర్ లో చూసుకుంటే మాత్రం బంధన్ బ్యాంక్ ఒక్కటి పెర్ఫార్మెన్స్ చేయలేదు, 0.5% డౌన్ లో ఇది ట్రేడ్ అవడం చూసాం. సో మనకి సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ప్రతి సెక్టర్ మంచి ర్యాలీ రావడం చూసాం. ఆల్ సెక్టర్స్ మన గ్రీన్ లోనే క్లోజ్ అయ్యాయి. స్మాల్ క్యాప్స్ లో మాత్రం హుడ్కో, సొనాటా సాఫ్ట్వేర్ లీడ్ ఇచ్చింది మనకి. అలాగే మెటల్స్, టెక్నాలజీ స్పేస్ లో ఎంఫసిస్ అండ్ కోఫోర్జ్, సో మనకి ఆల్ టైమ్ హైని కూడా అవి బ్రేక్ అయ్యాయి కాబట్టి టెక్నాలజీ స్పేస్ అరౌండ్ 3.5% ర్యాలీ రావడం ఇది ఒక సింగిల్ డే లో చూసాం మనం. సో మేబీ టెక్నాలజీ స్పేస్ లో మంచి ర్యాలీ రావడం చూస్తున్నాం. సో మేబీ ఎంఫసిస్, కోఫోర్జ్ లాంటి స్టాక్స్ కూడా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. టెక్ మహీంద్రా, విప్రో, బిర్లా సాఫ్ట్ ఇలాంటి స్టాక్స్ ప్రతి స్టాక్స్ పెరిగాయి ఈ రోజు ఐటీ పరంగా చూసుకుంటే. సో రియాలిటీలో చూసుకుంటే అరౌండ్ 3.8% గెయినింగ్ తో రియాలిటీ స్పేస్ కూడా మంచి టాప్ లీడింగ్ లో ఇచ్చింది. సో మనకి ఈ రోజు చెప్పుకోదగిన 2 సెక్టర్స్ అంటే టెక్నాలజీ స్పేస్ ఒకటి అండ్ రియాలిటీ స్పేస్ ఒకటి. ఈ 2 సెక్టర్స్ మనకి చాలా బాగా ర్యాలీ రావడం చూసాం ఈ రోజు. సో దాంతో మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా బాగా మనకి పుల్ బ్యాక్స్ అయ్యాయి. సో
2 స్టాక్స్ మంచి బ్రేక్అవుట్స్ వచ్చాయి. సో గవర్నమెంట్ సెక్టర్ నుంచి చూసుకుంటే మన గతంలో ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్ లాంటి స్టాక్స్ చాలా బాగా బ్రేక్అవుట్స్ ఇచ్చాయి. అక్కడ నుంచి పుల్ బ్యాక్ ర్యాలీస్ అనేది చాలా బాగా వచ్చాయి. సో మేబీ అందులో అనదర్ స్టాక్ వచ్చేసి ఐఆర్ఎఫ్సి. సో ఈ స్టాక్ కూడా ఈ రోజు అరౌండ్ 11% హై ర్యాలీ రావడం చూసాం. సో 84 నుంచి 96 దాకా వెళ్ళడం చూసాం. సో రానున్న రోజుల్లో ఈ స్టాక్ ని కూడా ఒక మానిటరింగ్ లిస్ట్ లో పెట్టుకుంటే మాత్రం మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం మనకి ఐఆర్ఎఫ్సి లో కూడా కనిపిస్తుంది. అలాగే ఇంకో స్టాక్ చూసుకుంటే గోల్డ్ స్పేస్ లో సెన్కో గోల్డ్. సో ఈ స్టాక్ లో కూడా మంచి ర్యాలీ రావడం చూసాం. సో ప్రీవియస్ హై ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో 782, సో దాన్ని ఈ రోజు బ్రేక్ చేసేసి సో అక్కడ నుంచి 823 లెవెల్స్ దాకా వెళ్ళింది. సో మనకి అరౌండ్ ఈ రోజు అక్కడ నుంచి వచ్చి ఫ్రిజిల్ అవుట్ అయిపోయినా కానీ ఫెయిల్యూర్ బ్రేక్అవుట్ తో సో మళ్ళీ స్ట్రాంగ్ క్లోజింగ్ మనకి రాలేకపోయినా దీన్ని మానిటరింగ్ లిస్ట్ లో పెట్టుకుంటే మాత్రం సో రానున్న రోజుల్లో కూడా ఇందులో కూడా మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం మనకి సెన్కో గోల్డ్ లో కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఈ రోజు క్లోజింగ్ కామెంట్స్. అలాగే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఈక్విటీస్ రీసెర్చ్.